నియోజకవర్గం మన్నవ గ్రామ సర్పంచ్ మీద పట్టపగలు ఒక పాశవికమైన దాడి జరిగింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడినటువంటి ఆ మన్నవ గ్రామ సర్పంచ్ బునిగల నాగమల్లేశ్వరరావు గారిని ఫస్ట్ ఎయిడ్ పొన్నూరులో చేసి సీరియస్ కేసుని భావించి గుంటూరు తరలించడం జరిగింది. గుంటూరులో వైద్యులు పరీక్షించి ఆయన క్రిటికల్గా ఉంది ఆయన పరిస్థితి అని ఇప్పుడే తెలియపరిచారు. మేమందరం వెళ్ళి కూడా ఆయన్ని చూసాం. ఆయన స్పృహలో లేడు. ఇది ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతున్న సమయంలో హఠాత్తుగా నలుగురు వ్యక్తులు వచ్చి బలమైనటువంటి రాడ్లతో కొట్టినట్టుగా ఆ హోటల్కు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బహిర్గతమైంది. సరే, అఫ్కోర్స్ ఆ సీసీ ఫుటేజ్ని పోలీసులు తీసుకువెళ్ళారు. విచారణలో భాగంగా తీసుకువెళ్ళారో లేకపోతే ఆ సీసీ ఫుటేజ్ని తొక్కిపెట్టాలనే ఉద్దేశంతో తీసుకువెళ్ళారో మాకు అనుమానం కలుగుతూ ఉంది. కారణం ఏంటంటే ఎవరో చెప్పారు, వాస్తవం ఏంటో తెలియదు. పోలీసులే ఈ కొట్టిన వ్యక్తుల్ని క్షేమంగా బయటకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు అని. దిస్ ఈజ్ హియర్సే. పోలీసుల మీద ఈ రకమైనటువంటి అపనమ్మకం, అనుమానం ఉన్నటువంటి దశలో ఆయన్ని కొట్టినటువంటి వ్యక్తుల మీద సరైనటువంటి చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు ఉన్నతాధికారులు ఇంటర్ఫీర్ కావాల్సిందిగా, దీని వెనుక ఎవరున్నారు ఏమిటి అనేది కూడా ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మన్నవ గ్రామ సర్పంచ్ అయినటువంటి నాగమల్లేశ్వరరావు చాలా రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. బొనిగల వేణుప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో, అంటే వీరి అన్నగారు మండలం ఎంపీపీగా చేశారు, సీనియర్ నాయకులు. ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతో కొందరు వ్యక్తులు ఈయన మీద ఈ రకమైన దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేసినట్టుగా గాయాలు బట్టి మాకు అర్థమవుతూ ఉన్నది. మేము రిక్వెస్ట్ చేసేది పోలీసు యంత్రాంగాన్ని, పోలీసుల మీద మాకు డౌట్స్ ఉన్నాయి. సక్రమంగా విచారణ జరుపుతారా లేదా, సెక్షన్లు బలమైనవి వేస్తారా లేదా అనే అనుమానాలు మాకున్నమాట వాస్తవం.